హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాము. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ టవర్కి సంబంధించిన మరొక వార్త ఈరోజు ప్రముఖంగా కనబడుతోంది. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన వార్తలు కొన్ని ఉన్నాయి ఈ రోజున. మరియు ఇన్స్పేస్కి సంబంధించి మొట్టమొదటి స్టార్టప్ కంపెనీ టెస్ట్ ట్రయల్ చేసేసింది. అదేంటో చూద్దాము. మరియు ఈరోజు ట్రైబల్ లీడర్స్ని స్మరిస్తూ భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం కొన్ని నిర్మాణాలను చేపడుతోంది. అవి ఎక్కడెక్కడ, ఆ 9 ప్రదేశాలు ఏంటో చూద్దాము. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ 1999 కార్గిల్ వార్ ఉద్దేశంగా జరిగిన ఒక సినిమా, ఆ 1999 కార్గిల్ వార్ ఆధారంగా తీసుకున్న ఒక సినిమా ఈరోజు వివాదాలు చిక్కుకుంది. ఆ మహిళ ఎవరు, తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాము. మరియు సీడ్ బాల్, మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సీడ్ బాల్ అంటే ఏంటి, ఇటీవల ఏరియల్ సీడింగ్ ఏ ప్రాంతంలో జరిగింది డ్రోన్ల సాయంతో అని. ఈరోజు సీడ్ బాల్కి సంబంధించిన ఒక వార్త మరొకటి ఉంది, అదేంటో చూద్దాము. అండ్ దీంతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మరియు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఈరోజు చూడండి, కమలా హారిస్ గారు, తన గురించి మనం క్రితం క్లాస్లోనే చూసాము. ఈసారి అధ్యక్ష ఎన్నికలు జో బైడెన్ వర్సెస్ ట్రంప్గా జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్ గారు ఉండే అవకాశాలు ఉన్నాయని మనం క్రితం నేర్చుకున్నాము. సో ఈ రోజున అధికారికంగా సమాచారం వచ్చింది. సో తన గురించి కానివ్వండి, మరియు వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం మనం. సో ఫస్ట్ స్మాగ్ టవర్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. సో అభ్యర్థులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి 31/7/2020 వీడియో చూడండి. 31 జూలై ఆ రోజున స్మాగ్ టవర్కి సంబంధించిన ఒక వివాదం చెప్పాను నేను. స్మాగ్ టవర్ అంటే ఏంటి, ఆ వివాదం ఏంటి, ఏ సంస్థ బయటికి రావడం ద్వారా కోర్టు యొక్క ఆగ్రహానికి గురైంది అని చెప్పేసి మనం చూసాము. సో ఈ రోజున స్మార్ట్ టవర్ మళ్ళీ వార్తలు నిలిచింది. ఏ విషయంలో అంటే, ఒక స్మార్ట్ టవర్ నిర్మాణానికి సంబంధించి. సో అసలు స్మార్ట్ టవర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో కలుషితమైన గాలిని పీల్చుకునే విధంగా కొన్ని నిర్మాణాలను చేపడతారు. ముఖ్యంగా చూడండి, కలుషితమైన గాలి అనగానే మన భారతదేశంలో గుర్తుకొచ్చి ఒక ప్రాంతము ఢిల్లీయే. ఢిల్లీ కలుషిత గాలికి రాజధాని అని చెప్పొచ్చు. ఎప్పుడు చూడండి, ఢిల్లీకి సంబంధించిన రకరకాల వార్తలు మనకు పేపర్లో వస్తూ ఉంటాయి. సో పొల్యూటెడ్ ఎయిర్ అని, ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని, అండ్ ఢిల్లీ ప్రభుత్వం చేసే విధానాలన్నీ కూడా, ప్రభుత్వ విధానాలు అన్నీ కూడా చూడండి ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికే ఉంటాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీయే తీసుకోండి, లేదా సరీబేసి విధానమే తీసుకోండి. ఢిల్లీలో జనాభా దృష్ట్యా, అక్కడ ఉన్న రద్దీ దృష్ట్యా, వాహనాల నుండి వెదజల్లే పొగ దృష్ట్యా, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఆ ఎయిర్ పొల్యూషన్ని ఆపాలి అని అడ్డుకట్ట వేసే విధంగా రకరకాల ప్రభుత్వ విధానాలు వస్తున్నాయి. అందులోనే ఈ అంశం కూడా ఒకటి వార్త. సో 31 వీడియోకి కంటిన్యూషన్ ఈరోజు చెప్తాను. అదేంటంటే ఏమి లేదు, ఎగ్జాంపుల్ రద్దీ ఉండే ప్రాంతాలు కానీ, కలుషితమైన గాలి వచ్చే ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడైతే కలుషితమైన గాలి ఉద్గారం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు చేపడతారు. చూపిస్తాను. కొన్ని నిర్మాణాలు చేపడతారు. ఇలా ఒక టవర్ లాగా నిర్మిస్తారు. ఆ టవర్ లోపల పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తాయి, చుట్టుపక్కల ఉండే కలుషితమైన గాలి మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ కలుషితమైన గాలిని టవర్ అబ్జర్వ్ చేసుకునే వరకు పక్కన ఉండే ప్రజలు కానీ, ఇండ్లు కానీ, నివాస గృహాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే విధంగా ఉంటుంది. లేదంటే ఈ టవర్ పీల్చుకునే కలుషిత గాలి మనం పీల్చుకుంటే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, మనకు తెలుసు. సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి దృష్ట్యా రద్దీ ప్రాంతంలో, కాలుష్య గాలి ఎక్కువగా కనబడే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాము. అలాంటి నిర్మాణం విషయంలో బయటికి వచ్చినందుకు ఒక సంస్థ బాంబే ఐఐటిని సుప్రీంకోర్టు చాలా దారుణంగా కూడా తిట్టింది, ఒక రకంగా చెప్పాలంటే. ఈ రోజున దానికి అప్డేట్ ఏంటంటే, మొట్టమొదటి స్మార్ట్ టవర్ ఢిల్లీలో నిర్మాణం జరగబోతోంది. అది ఎక్కడ అంటే, మనకు చూడండి, స్మార్ట్ టవర్ ఎంత హైట్లో నిర్మితం అవుతుందంటే దాదాపు 20 to 25 మీటర్స్ హైట్లో స్మార్ట్ టవర్ నిర్మాణం చేయబోతున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అధికారికంగా అంటే ప్రభుత్వం చేస్తుంది అని. సో ఈ స్మార్ట్ టవర్కి కావాల్సిన నిర్మాణ యొక్క వ్యయం ఎంత అవుతుంది అంటే 19 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక టవర్ని నిర్మిస్తున్నాము. మొట్టమొదటి ఢిల్లీలో స్మార్ట్ టవర్ అని చెప్పేసి చూడండి, ఒక్క టవర్ నిర్మించడానికి 19 కోట్లు అంటే ఎంత కాస్ట్ చూడండి. సో ఇందులో ప్రభుత్వం నిర్మించట్లేదు, ప్రభుత్వంతో పాటు ఇంకా 2 సంస్థలు
ఉన్నాయి. ఆ రెండు సంస్థలు చూడండి. ఫస్ట్ ఢిల్లీ ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా నిర్మించే బాధ్యత అదంతా చూసుకుంటుంది. సో ఢిల్లీ గవర్నమెంట్. సెకండ్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. మరియు మూడవ సంస్థ ఈ విషయంలోనే వివాదం జరిగింది. ఈ సంస్థనే గతంలో సుప్రీంకోర్టు కొన్ని ఆగ్రహద్వేషాలతో తిట్టింది కూడా. ఆ సంస్థ ఏంటంటే బాంబే ఐఐటి. సో ఇక ఢిల్లీ మనకి సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మీరు ఎలా పర్యావరణం విషయంలో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని చెప్పేసి కొన్ని అంశాల ఆధారంగా మళ్ళీ బాంబే ఐఐటి ఈ అంశంలో ముందుకు వచ్చింది. సో బాంబే ఐఐటి ఈ మూడు సంస్థలు కలిసి ఫస్ట్ ఢిల్లీ గవర్నమెంట్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మరియు బాంబే ఐఐటి ఈ మూడు సంస్థలు కలిసి ఇక ఒక నిర్మాణాన్ని కన్నాగ్ట్ అనే ఒక ప్లేస్లో, ఢిల్లీలోని కన్నాగ్ట్ అనే ఒక ప్లేస్లో, న్యూఢిల్లీ ప్రాంతంలో ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో మొట్టమొదటి స్మార్ట్ టవర్ని నిర్మాణం చేస్తున్నాము అని చెప్పేసి ఇక ఢిల్లీ ఇటీవల ప్రభుత్వపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పర్యావరణ పరంగా వార్తలు నిలుస్తున్న అంశాలను, న్యాయస్థానం ఇచ్చే తీర్పులను కానివ్వండి ఖచ్చితంగా చూడండి. ప్రతి ఎగ్జామ్లో కూడా పర్యావరణంపై పడే ప్రభావం విషయంలోనే ప్రశ్నలన్నీ జరుగుతున్నాయి. అందుకోసమే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి. సో అలా ఈ రోజున స్మార్ట్ టవర్ వార్తలు నిలిచింది. ఇక ఒక స్మార్ట్ టవర్ని వితిన్ 10 monthsలో నిర్మిస్తాము అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. సో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ బాంబే ఐఐటి. సో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏమో నిర్మాణం చూసుకుంటుంది, బాంబే ఐఐటి దీనికి సంబంధించిన టెక్నాలజీ కావాలి, ఏ రకంగా అబ్జర్వ్ చేయాలి ఏంటని చెప్పేసి. సో ఢిల్లీ ప్రభుత్వం ఏమో దీనికి సంబంధించిన క్లియరెన్సెస్ కానీ అవన్నీ కూడా ఇచ్చేస్తుంది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున స్మార్ట్ టవర్ కొన్నాగ్ట్ అనే ఒక ప్లేస్లో న్యూఢిల్లీ ప్రాంతంలో ఈ నిర్మాణం జరగబోతుంది. 25 meters హైట్లో ఉంటుంది. ఒక్క టవర్కి దాదాపు 20 కోట్లు. అండ్ ఇది ఏంటంటే ఎస్టిమేషన్ వాల్యూ మాత్రమే, అండ్ నిర్మాణం సమయంలో ఇంకా పెరగొచ్చు కూడా. సో ఈ రకంగా ఒక స్మార్ట్ టవర్ అనేది వార్తలు ఇచ్చింది. ఇది స్మార్ట్ టవర్ పైన మనం సెకండ్ క్లాస్ ఇది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఢిల్లీ హైకోర్టు ఈ రోజున కేంద్ర మంత్రిత్వ శాఖకి ఒక లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వంలోని ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ. ఏ మంత్రిత్వ శాఖ? మోస్ట్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి. మనకు తెలుసు, రెగ్యులర్గా చూస్తున్నాం పర్యావరణ శాఖ మంత్రికి సంబంధించిన అంశాలను. ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకాష్ జవదేకర్ గారు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అని రిలీజ్ చేశాడు. డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కేంద్ర ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది, పర్యావరణ ప్రభావ అంచనా అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మనం ఆ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ అంశం విషయంలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఒక లేఖ రాసింది. లేఖ కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద సమాధానాన్ని అడిగింది. ఆ కోర్టు ధిక్కరణ ఏ విషయంలో అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలోనే. ఏంటంటే జూన్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారికి ఒక ఇష్యూని జారీ చేసింది. మీరు రిలీజ్ చేయబోయే డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో ఉన్న 22 భాషల్లో రిలీజ్ చేయండి. ఎందుకంటే ప్రతి భాషకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్ని వల్నరబుల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో టోటల్గా కూడా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క భాష మాట్లాడుతుంది. సో వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించిన అంశము రాజ్యాంగంలోని షెడ్యూల్ 8ని ప్రస్తావిస్తూ జూన్ 30వ తేదీన కేంద్ర పర్యావరణ శాఖకి ఒక లేఖ రాసింది. సో ఇటీవల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ రిలీజ్ అయినాయి. దాని గురించి అందులో ఏమేమి ఉంటాయి చూడండి. చాలా వరకు కూడా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారతదేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ పైన విపరీతమైన విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం పైన. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసే విధంలో అంతకుముందు 30 days ఉండే ప్రజల విషయంలో ఇప్పుడు 20 days తగ్గించారు. సో పర్యావరణ ప్రభావం పడకుండా ప్రభుత్వం కాపాడాలి. ఈరోజు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుందని చాలా మంది పర్యావరణవేత్తలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీరు 2 days బ్యాక్ వీడియో చూడండి, అవన్నీ చెప్పాను గైడ్లైన్స్ అన్ని కూడా. సో ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ అంటే ఏంటి, దానివల్ల చుట్టుపక్కల పడే ప్రభావం ఏంటి, దాన్ని ఎలా అంచనా వేస్తారో అవన్నీ చూపిస్తాం మనం. సో దానికి సంబంధించిందే ఈ భాషల విషయంలో వచ్చింది. సో జూన్ 30 నాడు షెడ్యూల్ 8లో ఉన్న అన్ని భాషల్లో రిలీజ్ చేయండి డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అన్నారు. కానీ ఇటీవల
కేవలం ఇంగ్లీషు హిందీలో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మంది కూడా మళ్ళీ కోర్టుని అడిగారు, ఏంటి మీరు చెప్పింది ఏంది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సో మేము ఈ భాషలో రిలీజ్ చేస్తాం అంటే ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇచ్చిన తీర్పుని పట్టించుకోవట్లేదు, మేము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు, సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒక లెటర్ రాసింది. సో దీనికి సంబంధించిన సమాధానము కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రావాలి. అంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే అంశం మళ్ళీ వివాదం అనేది న్యాయస్థానంలో కూడా ఒక వివాదం వచ్చింది. సో దీనికి సంబంధించిన ఇటీవల ప్రకాష్ జవదేకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, దీని గురించి ప్రజలు కానీ పర్యావరణవేత్తలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి బాధపడకండి, ఇది కేవలం డ్రాఫ్ట్ గైడ్లైన్స్ మాత్రమే, మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, ఫైనల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ ఆలోచన అనుగుణంగానే మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక అంశంతో ముందుకు వచ్చారు. సో ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వివాదాల్లో చిక్కుతూ ఉంది ఈరోజు న్యాయస్థానం విషయంలో. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, గిరిజనులను గుర్తిస్తూ ఇటీవల మనం గిరిజనులకు సంబంధించి రకరకాల అంశాలను నేర్చుకుంటున్నాం. గిరిజనులు నివసించే ప్రాంతాలు కానివ్వండి, వారికి సంబంధించిన అంశాలు కానివ్వండి, కత్కరీలే కానివ్వండి, సెమా కానివ్వండి, అకుని అకోలా అని చెప్పేసి, సో అలా గిరిజనులకు సంబంధించిన జాతరల విషయంలో కానివ్వండి, సో అలా గిరిజనులకు సంబంధించిన ఒక అంశం ఈరోజు ఆగస్టు 9న మనం చర్చించుకున్నాం. ఆగస్టు 9 సంబంధించి గిరిజనులకు సంబంధించి ప్రాముఖ్యత ఏంటి, ఏ రాష్ట్రాల్లో నివసిస్తారని. ఈ రోజున గిరిజనులకు సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే మీరు చూడండి, స్వాతంత్రోద్యమంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా తన పోరాటం చేశాడు. మనం చూసే నాయకులను చూడండి, గాంధీజీ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఎవరైనా కావాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. సో అలా స్వాతంత్రోద్యమ పోరాటంలో ఒక్కొక్క నాయకుడి స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంది. కానీ స్వాతంత్ర చరిత్రలో, ఉద్యమ చరిత్రలో గిరిజనుల యొక్క పోరాటాన్ని దేశం మర్చిపోకూడదు అని వాళ్ళని స్మరిస్తూ 2016లో ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గిరిజనుల యొక్క పోరాటాలు, భారతదేశ చరిత్రలో గిరిజన పోరాటాలు అద్భుతం, ఆ పోరాటాల నుండి స్ఫూర్తి పొంది చాలా మంది కూడా స్వాతంత్రోద్యమంలో విజయాన్ని సాధించారు అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్తూ, ఈ గిరిజనులందరినీ కూడా, గిరిజన నాయకులు, గిరిజన పోరాటాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన గిరిజన నాయకులందరినీ కూడా గుర్తించి వారికి సంబంధించిన చిహ్నాలు కానివ్వండి, వారికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా ఒక మ్యూజియంలో పెట్టేసేసి వారికి సంబంధించిన స్ఫూర్తిని ప్రజల్లో నింపుతాము అని చెప్పేసి ఆగస్టు 15, 2016 చెప్పారు. ఈ రోజున 2020 వరకు దాదాపు అందులో కొన్ని మ్యూజియంస్ రెడీ అయిపోతున్నాయి. సో ఆ మ్యూజియంస్ ఎక్కడెక్కడ రెడీ అవుతున్నాయి, అత్యంత పెద్ద మ్యూజియం, అత్యంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజున అంశం కూడా వార్తలు ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, గిరిజనులకు సంబంధించిన తిరుగుబాటే కానివ్వండి, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయంలో చూడండి, మన్నెం దొర అంటారు మనం, అల్లూరి సీతారామరాజు గారు మనకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తల వంచకుండా ప్రాణాలు కూడా వదిలాడు. ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకోండి, తెలంగాణలో పోరాటం, గిరిజన పోరాటాలు మనకి రామ్జీ గోండ్ కానివ్వండి, కొమరం భీమ్ గారు కానివ్వండి, అలా వారి స్టైల్లో వాళ్ళని, సో వారి చరిత్రలో గిరిజనులు చేసిన పోరాటాలు, వారి యొక్క త్యాగాలను చిహ్నంగా ఈరోజు మ్యూజియంస్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రస్తుతం ఎవరు ఏ మంత్రి ఉన్నారో అని అడుగుతారు. సో అర్జున్ ముండా గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వేర్ తన ఆధీనంలోనే ఉంది. సో ఈ రోజున గిరిజన మ్యూజియంలు 9 మ్యూజియంలు నిర్మాణంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ వచ్చేది రాజ్ పిప్లా గిరిజన మ్యూజియంకి ఎక్కువ అవుతుంది. అది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. దాదాపు 102.55 కోట్లు ఒక్క మ్యూజియంకే పెడుతున్నారు. ఎక్కడ మనకి ఈ 9 మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే పెద్ద మ్యూజియము రాజ్ పిప్లా అనే ఒక మ్యూజియం నిర్మాణము గుజరాత్లో జరుగుతోంది. దానికి అత్యధికంగా 102.55 crores అతిపెద్ద గిరిజన మ్యూజియం ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఈ 2020 వరకల్లా అది అయిపోతుంది కూడా. అండ్ దాంతోపాటు ఎక్కడెక్కడ ఇక గిరిజన మ్యూజియంస్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, గిరిజనలో కొన్ని ప్రాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్, జార్ఖండ్ కానివ్వండి, జార్ఖండ్లో గిరిజన తిరుగుబాట్లు ఎక్కువ జరిగాయి. మీరు చరిత్ర పుస్తకాలు చూడండి, జార్ఖండ్లో ఖచ్చితంగా ఉండాలి. సో అలా గిరిజన ప్రాంతాలు ఎక్కువ, గిరిజన తిరుగుబాట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా మ్యూజియంస్ ఉంటాయి. సో 9 మ్యూజియంలకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసి 9 మ్యూజియంల యొక్క నిర్మాణం చేపడుతుంది. అందులో రాజ్ పిప్లా అతిపెద్దది, అత్యంత ఖర్చు అనేది కూడా. సో ఇంకొకటి ఎక్కడ ఉందంటే రాంచీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రం నుండి ఏర్పడ్డ రాంచీ ఏదైతే ఉందో, బీహార్ రాష్ట్రం నుండి ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రంలో ఈరోజు రాంచీలో ఒక గిరిజన మ్యూజియం ఉంటుంది. సో మహేంద్ర సింగ్ ధోని యొక్క స్టేట్ జార్ఖండ్. అండ్ నెక్స్ట్
లంబసింగి మోస్ట్ ఇంపార్టెంట్. రీజనల్ విషయాలకు వస్తే ఏపీ లంబసింగి మంచి పర్యాటక ప్రాంతం కూడా. సో లంబసింగిలో ఒకటి. అండ్ నెక్స్ట్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో కూడా చూడండి చాలా మంది గిరిజన నాయకులు ఉంటారు. ఇప్పటికి కూడా గిరిజన ప్రాంతాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ కోజికోడ్, ఇటీవల విమాన ప్రమాదం జరిగింది, మనం చూసాం. కోజికోడ్ టేబుల్ టాప్ రన్వే, ఆ కోజికోడ్ ప్రాంతంలో ఒక మ్యూజియం. అండ్ చింద్వారా ఎక్కడ? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ బెల్ట్ అంతా కూడా గిరిజన ఎక్కువ ఉంటాయి. సో చింద్వారా మధ్యప్రదేశ్. అండ్ హైదరాబాద్ తెలంగాణ. సో తెలంగాణ స్టేట్లో కూడా గిరిజన పోరాట నాయకులు ఉన్నారు, వారిని స్మరిస్తూ హైదరాబాద్లో ఒక గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సేనాపతి మణిపూర్ ప్రాంతంలో. అండ్ ఈశాన్య రాష్ట్రాలు అన్ని కూడా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా. ఇప్పుడు కూడా చూడండి రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ప్రాంతాల కోసం చెప్తుంది, షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్ 6. సో అలా సేనాపతి మణిపూర్. అండ్ మిజోరాంలోని కేఎల్సి. సో మిజోరాం రెగ్యులర్గా వార్తలు ఇస్తుంది, స్పోర్ట్స్ విషయంలో నిలుస్తుంది ఇటీవల కాలంలో. సో ఒక గోల్ఫ్ రిసార్ట్ కానివ్వండి, మరియు క్రీడలకు పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా కానివ్వండి, ఈరోజు ట్రైబల్ విషయంలో ఒక మ్యూజియం ఏర్పాటు కాబోతుంది అని చెప్పేసి ఈ ఒకటి వార్త నిలిచింది. ఈ మ్యూజియంస్ ఎక్కడెక్కడ నిర్మాణం జరగబోతున్నాయో వీటి గురించి కొంచెం చూడండి. అతిపెద్ద మ్యూజియం మాత్రము గుజరాత్లో జరుగుతుంది, ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కైరూట్ ఏరోస్పేస్ ఏంటి? స్కైరూట్ ఏరోస్పేస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 క్రూ డ్రాగన్ డెమో 2 మిషన్ అని చెప్పేసి ప్రపంచ చరిత్రలోని ప్రైవేట్ నౌక ఒకటి, ప్రైవేట్ విమానం ఒకటి, ప్రైవేట్ రాకెట్ ఒకటి వ్యోమగాములను రోదస్లోకి పంపింది అని మనం నేర్చుకున్నాము. సో డో హార్లీ, బాబ్ బెహన్కన్ అని ఇద్దరు వ్యోమగాములు ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త నాందికి పలికింది, కొత్త శ్రీకారం చుట్టింది. ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా వ్యోమగాములను పంపినట్టుగా అమెరికా చరిత్రలో నిలిచింది. ఈ రోజున అమెరికా చాలా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కారణం ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో స్పేస్ టెక్నాలజీ గనక తీసుకుంటే భారతదేశము స్పేస్ టెక్నాలజీలో ఎప్పుడూ కూడా మంచి స్థానంలో ఉంటుంది. సో అమెరికా, రష్యా, బ్రిటన్ వీరితో పాటు కంపీట్ చేస్తుంది, చైనాతో పాటు. సో అలా టాప్ 5లో ఇండియా ఉంటుంది. అలా స్పేస్ టెక్నాలజీలో ఇస్రో చేస్తున్న పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకా పరిశోధన సామర్థ్యాన్ని పెంచాలి అని చెప్పేసి భారత ప్రభుత్వము ఇటీవల స్పేస్ టెక్నాలజీ విషయంలో, స్పేస్ విషయంలో కూడా ప్రైవేటీకరణ చేసింది. రైల్వేలో ప్రైవేటీకరణ, విమానాశ్రయాల్లో ప్రైవేటీకరణ, ఇవన్నీ మనం చూస్తున్నాం. స్పేస్ టెక్నాలజీ సంబంధించి కూడా ప్రైవేటీకరణ చూసాము. మన క్రితం క్లాస్లో ఒక 1 మంత్ బ్యాక్ ఇన్ స్పేస్ అనే ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఇన్ స్పేస్ ఇవన్నీ రివైజ్ అవుతున్నాయి కొన్ని, చూడండి దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో స్పేస్ రంగంలో ప్రైవేటీకరణ చేయడానికి, ప్రైవేట్ రంగ సంస్థలు ఆహ్వానించడానికి ఇన్ స్పేస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రైవేట్ సంస్థలకి కూడా ఈరోజు పరిశోధన అప్పచెప్తున్నారు. దీనికి ఇస్రో కూడా ఇటీవల లాంచ్ ప్యాడ్ విషయంలో శ్రీహరికోటను మీరు వాడుకోండి, అక్కడ కావాలని మీరు ఏమైనా డెవలప్ చేసుకోండి, దానిపైన మేము ఎలాంటి ఛార్జెస్ కూడా వసూలు చేయమని ఇస్రో చైర్మన్ శివన్ గారు కూడా చెప్పారు. సో ప్రైవేట్ వారి సామర్థ్యం రోదస్లోకి మనకు వస్తే, స్పేస్లోకి వస్తే ఆటోమేటిక్గా మన స్పేస్ టెక్నాలజీలో ఇంకా టాప్లో ఉంటాము అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. సో ఈ రోజున ప్రైవేట్ సంస్థలు ఇక పరిశోధన ప్రారంభించాయి. అలా భారతదేశంలో మొట్టమొదటి స్టార్టప్ కంపెనీ, అంటే ఇప్పుడే ప్రారంభమైన ఒక స్టార్టప్ కంపెనీ, ఎందుకంటే రోదసీ రంగంలోకి స్పేస్ టెక్నాలజీ విషయంలో స్పేస్లో ప్రైవేట్ సంస్థలు రావచ్చు అన్నాక ఒక సంస్థ ఒక రాకెట్ కూడా తయారు చేసింది. ఆ సంస్థ ఏంటి అంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఒక టెస్ట్ ట్రయల్ కూడా చేసింది రాకెట్ విషయంలో. ఆ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ లో పయనిస్తుంది అని చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్, దీని గురించి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుస్తుంది. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, లేకపోతే జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. పోలార్ ఆర్బిట్, ఇవన్నీ ఉంటాయి, రకరకాల ఆర్బిట్స్ ఉంటాయి స్పేస్లో. సో అలా లో ఎర్త్ ఆర్బిట్లో పయనించే విధంగా ఒక రాకెట్ని లాంచ్ చేశాము. దాని టెస్ట్ ట్రయల్ కూడా సక్సెస్ అయింది అని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్, వీరు పెట్టిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్కి పేరు ఏంటంటే రామన్. మనకు భారతదేశంలో తెలుసు సివి రామన్, నోబెల్ అవార్డు విన్నర్. రామన్ గారిని స్మరిస్తూ రామన్ పేరుని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు? స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు, స్టార్టప్ కంపెనీ, భారతదేశంలో మొట్టమొదటి ఒక రాకెట్ తయారు చేసిన స్టార్టప్ కంపెనీ. వారు ఏం పెట్టారో దానికంటే పేరు
రామన్ అని పెట్టారు. ఇది బై ప్రొపెల్డ్ లిక్విడ్ ఇంజన్ ఆధారంగా నడుస్తుంది అని చెప్పేసి మనం మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసు. బట్ ఇక్కడ వరకు సరిపోతుంది. మరీ డెప్త్గా గ్రూప్ 1 స్టాండర్డ్ ఏవైతే ఉంటాయో మెయిన్స్లో అడుగుతారో, బట్ ప్రిలిమ్స్ ఏం అడుగుతారంటే ఇన్ స్పేస్ ఆధారంగా మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ రాకెట్ తయారు చేసింది ఏది అంటారు. స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక సంస్థ తయారు చేసింది. ఆ రాకెట్ టెస్ట్ లాంచ్ చేసింది. ఏదైనా డైరెక్ట్గా పంపకూడదు కదా, టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్లో సక్సెస్ అయింది. లో ఎర్త్ ఆర్బిటల్లో దాదాపు 250 నుండి 700 కిలోల పేలోడ్ని తీసుకుపోతాయి. ఇవి అంత సామర్థ్యం ఉంది అంటారు. సో పేలోడ్ అంటే ఏంటంటే అది శాటిలైటే కావచ్చు, లేకపోతే మనం పంపించే రోయర్సే కావచ్చు, ఏమైనా కావచ్చు. పేలోడ్ అంటే రాకెట్లో ఉండే మనం పంపే ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఐటెం కానీ అన్నట్టు. సో పేలోడ్ని తీసుకుపోతుంది. ఇది దాని సామర్థ్యం అని చెప్పారు. అలా మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్కి రామన్ అని పేరు పెట్టుకున్నారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో స్పేస్కి సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్, సో గుంజన్ సక్సేనా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డైనమిక్ లేడీ. భారతదేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ విమెన్ ఆఫీసర్, వైమానిక దళంలో పనిచేసిన మొట్టమొదటి విమెన్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా. సో గుంజన్ సక్సేనాకి సంబంధించి ఒక వివాదం ఈరోజు వార్తలో నిలిచింది. సో ఆ వివాదం ఏంటంటే మనకు తెలుసు 1999 కార్గిల్ వార్. సో కార్గిల్ వార్ సమయంలో మనకి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన వార్ ఏదైతే ఉందో అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది కూడా గాయాల పాలయ్యారు. సో అలాంటి కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు యుద్ధ సమయంలో వైమానిక రంగం తరపున భారత వాయుసేన, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, భారత వాయుసేన తరపున గుంజన్ సక్సేనా మొట్టమొదటి భారతదేశ వైమానిక అధికారి కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసింది. ఏ రకంగా అంటే అక్కడ వార్లో ఎవరైతే మన సైనికులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, గాయాల పాలవడం కానివ్వండి, చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించి ఫుడ్ కానీ వాళ్ళని తీసుకుపోవడం కానివ్వండి, ఇలా అన్ని కూడా ఆ వార్లో తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. సో తన జీవిత చరిత్ర ఆధారంగా ఈరోజు మనం చూసాం బయోపిక్లు చాలా ప్రాముఖ్యతలో ఉన్నాయి, ప్రాచుర్యంలో ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి బయోపిక్లు వస్తున్నాయి. సో ఇలాంటి వారి బయోపిక్లు చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నాం ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించిన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో గుంజన్ సక్సేనా కూడా చాలా మందికి ఆదర్శప్రాయం. సో అలాంటి తన స్టోరీ ఈరోజు ఒక సినిమాగా తీశారు. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఒక సినిమా తీసింది. గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ అనే ఒక పేరుతో చేశారు. గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమా వివాదంలోకి వచ్చింది. వివాదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సే వివాదం తీసుకొచ్చింది. ఈ వివాదం అనకూడదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తోంది అంటే గుంజన్ సక్సేనా సినిమా తీయండి, అద్భుతం, నాకు ఇలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే చాలా మందికి కూడా తను ఆదర్శం. కానీ తనను గొప్పగా చూపించడానికి భారత వాయుసేన రంగంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కొన్ని జరగని సంస్కృతిని కూడా మీరు చూపించారు అని చెప్పేసి ఈ సినిమాకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మరి దాంతోపాటు సన్ నెక్స్ట్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవేంటి ఓటీటీలు ఈరోజు చూడండి, మనకు లాక్డౌన్లో సినిమాలు నడవట్లేదు కాబట్టి ఓటీటీలు ఎక్కువగా మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. సో అమెజాన్ ప్రైమ్ అని, సన్ నెక్స్ట్ అని, నెట్ఫ్లిక్స్ అని. సో నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక లేఖ రాసేశారు. సో ఈ రకంగా వివాదాల్లో చిక్కుకున్న కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా సినిమా వార్తలు నిలిచింది. ఎందుకంటే వాయుసేన రంగంలో లేని సంస్కృతిని ఈ సినిమాలో చూపించారు. మహిళలను ఏ రకంగా అని చెప్పేసి అక్కడ మేము అసలు ఇలాంటివి ఏమీ లేవు, అవెందుకు చూపించారని చెప్పేసి కొన్ని అభ్యంతరాలు వ్యక్తి. ఆ అభ్యంతరాలు మనకు అవసరం లేదు. కాకపోతే ఇటీవల వాయుసేనలో పనిచేసిన ఏ మహిళ ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమా ఎవరి నిర్మాణ రంగంలో వచ్చిందంటే ధర్మ ప్రొడక్షన్ సినిమా ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమాకి సంబంధించి వివాదం ఏంటంటే తను చాలా మందికి ఆదర్శం ఉంటుంది, అలాంటి సినిమా తీయండి, కానీ ఇందులో వాయుసేన రంగాన్నే తప్పుబట్టేలా, తక్కువ అంచనా వేసే విధంగా సినిమా ఉందని చెప్పేసి లెటర్ రాశారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వివాదాల్లో చిక్కుకునే సినిమా. సో కానీ తన స్టోరీ చదవండి, బుక్స్లో కానీ ఇక్కడ ఉంటే గుంజన్ సక్సేనా స్టోరీ చదవండి, చాలా మందికి కూడా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒకవేళ వివాదం లేకుండా సినిమా రిలీజ్ అయితే అద్భుతంగా నేర్చుకోవాల్సిన స్టోరీ. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు డిఫెన్స్ మినిస్ట్రీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించి ఇటీవల జరుగుతున్న శంకుస్థాపనలే కానివ్వండి, ఇటీవల జరుగుతున్న 101 ఆయుధాల విషయంలో కానివ్వండి, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం అని చెప్పేసి, ఎలాంటి పెట్టుబడులు, స్వదేశీ విధానం కానివ్వండి, భారతదేశ స్వయం సమృద్ధి యోజన ఏ రకంగా జరగబోతుందని నేర్చుకున్నాం. ఈ రోజున డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్
డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది రక్షణ రంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. రక్షణ రంగంలో ఆయుధాల కొనుగోలు కానివ్వండి, ఆయుధాలపై పెట్టే పెట్టుబడులు కానివ్వండి, అవన్నీ కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిలే ఆమోదం వేయాలి. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ రోజున దాదాపు 8,722.38 కోట్లను కేటాయించింది. దేనికోసం అంటే కొత్త రకమైన ఆయుధాలను కొనుక్కోవడానికి. 3 రంగాలు ఉంటాయి మన భారతదేశ రక్షణ రంగం, త్రివిధ దళాలు: వాయుసేన, నౌకాయానం లేదా ఇండియన్ నేవీ అంటారు, అండ్ ఆర్మీ. మన దగ్గర ఉండే మన భౌగోళిక ప్రాంతం చుట్టుపక్కల కూడా సరిహద్దును పంచుకునే ప్రాంతాల్లో కాపాడేవాళ్ళు. సో అలా భారతదేశాన్ని పైనుండి ఎవరు రాకుండా కాపాడేవాళ్ళు వాయుసేన. నీళ్ళలో నుండి 3 దిక్కులకు ఉంది భారతదేశం. ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో సముద్ర మార్గాల నుండి ఎవరు అటాక్ చేయకుండా నేవీ కాపాడుతుంది. అండ్ భూమిపైన సరిహద్దుల పక్కన చుట్టుపక్కల దేశాలతో వివాదాలు రాకుండా సైన్యం కాపాడుతుంది. వీరందరికీ కావాల్సిన ఆయుధాల విషయంలో ఎవరు అప్రూవల్ చేస్తారంటే డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ రోజున అప్రూవల్ దాదాపు 8,000 కోట్లతో కొత్త ఆయుధాలను కొనుక్కోండి అని చెప్పారు. ఆ ఆయుధాలు ఏంటంటే, ఒకటి 106, 106 ఆయుధాలను కొనుక్కోండి. అవి ఏంటి ఆయుధాలు అంటే బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి ఎవరికి? వైమానిక రంగానికి ఇవ్వడానికి. కొత్త రకమైన విమానాలు కొనుక్కోండి అని చెప్పేసి 106 బేసిక్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్, అవి HTT-40 అంటారు. సో ఈ ఎక్విప్మెంట్స్ ఏం కొనుక్కుంటారో అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ నేను ఎక్కువగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ దాంతో ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్. సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ అంటే ఏంటంటే నావీకి ఇస్తారు. నావీలో పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి మనకు. భారతదేశ సైన్యం కానివ్వండి, నావీ సైన్యము చుట్టుపక్కల సరిహద్దుల వెంట గస్తీ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్తున్నారేందని. సో అలా పెద్ద షిప్కి ఒక పెద్ద తుపాకీ ఉంటుంది అన్నట్టు, తుపాకీ లాంటిదే. సేమ్ మనం ఏదైతే ఉంటామో మనకు ఆర్మీలో పనిచేసే ఉంటాయి కదా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, వార్ హెడ్స్. సో అలాంటిదే ఒక పెద్ద గన్ ఉంటుంది, ఆ గన్నే ఇది. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పనిచేసే సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ అని గూగుల్లో కొట్టడానికి మీకు దొరుకుతుంది. సో పెద్ద పెద్ద బుల్లెట్స్తో శత్రు సైన్యాన్ని కాల్చే విధంగా, పేల్చే విధంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు 125mm APFSDS అని ఒక ఎక్విప్మెంట్. సో అలా ఆర్మీకి ఇచ్చే ఎక్విప్మెంట్స్, నేవీకి ఇచ్చే ఎక్విప్మెంట్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 రంగాలను దృష్టిలో ఉంచుకొని 8,700 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. సో ఒకటి వైమానికము, ఒకటి నేవీ, ఒకటి ఎయిర్ ఫోర్స్. ఈ రకంగా వీరికి కావాల్సిన అధునాతన మిలిటరీ సౌకర్యాలను ప్రొవైడ్ చేయడానికి ఈ రోజున డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. సో ఈ రకంగా డిఫెన్స్ సంబంధించిన ఒక వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల డిఫెన్స్ రంగంలో జరుగుతున్న మార్పులు చూడండి. 101 విషయమే కానివ్వండి, అండ్ డిఫెన్స్ సంబంధించి స్ట్రాటజిక్ బ్రిడ్జెస్ ఆవిష్కరణ జరిగింది ఇటీవల, వాటికి సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల HAL హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, వారికి సంబంధించిన విమానాల కొనుగోలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అండ్ ఇటీవల HAL, ఈ రోజు ఇంకొక టాపిక్ ఏంటంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2 లైట్ కంబాట్ హెలికాప్టర్ అని మోహరించింది. ముఖ్యంగా భారతదేశము చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో గస్తీ వేయడానికి 2 అధునాతన హెలికాప్టర్లను కూడా అక్కడ వేసింది. ఎవరు? భారత రక్షణ శాఖ. ఎవరు తయారు చేసిన హెలికాప్టర్స్? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇవి విమానాలు కానివ్వండి, హెలికాప్టర్ కానీ తయారు చేసే ఒక అత్యున్నత సంస్థ. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు చంద్రునికి సంబంధించి అండ్ మన భారత ప్రయోగం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మనందరికీ తెలుసు. చంద్రయాన్ 2 చాలా రోజుల పాటు వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించిన రోయరా కానివ్వండి, ల్యాండరే కానివ్వండి, అవన్నీ మనం చూసాము. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్రో చైర్మన్ శివన్ గారిని పరామర్శించి అవన్నీ చూసాము. సో చంద్రయాన్ 2కి సంబంధించి చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా ఇస్రో పంపిన ఒక కెమెరా TMC-2, కెమెరాలకి రకరకాల పేర్లు ఉంటాయి. TMC-2 అనే ఒక కెమెరా జూలై 30వ తేదీన ఒక ఫోటోకి సంబంధించి క్యాప్చర్, చంద్రుని పైన ఒక క్రేటర్, తెలుగులో బిలం అంటారు, ఒక బిలాన్ని ఫోటో తీసి ఇస్రోకి పంపడం జరిగింది. సో చంద్రుని పైన ఉన్న కనుగొనబడిన బిలానికి ఇస్రో ఒక పేరు పెట్టింది. సో ఆ రకంగా చూడండి, చంద్రునికి సంబంధించి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. సెలెనాలజీ అంటే ఏంటి, చంద్రుని పైన మొట్టమొదటి అడుగు పెట్టిన వారు ఎవరు అంటారు, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే ఏంటి, మరియు చంద్రుని పైన ప్రయోగాలు కానివ్వండి, చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్ కానివ్వండి, అలాంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా చంద్రునికి సంబంధించి బిట్స్ అడుగుతారు. ఈ రోజున TMC-2 కెమెరా చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా చంద్రుని పైన ఏ భాగాన ఫోటో తీసింది అంటారు? ఈశాన్య దిక్కున ఉన్న ఒక ప్రాంతం, ఈశాన్య సెరెనిటాటిస్ అనే ఒక ప్రాంతంలో కొన్ని బిలాలను ఫోటో తీసి పంపింది. అలా ఒక బిలం ఏదైతే ఉందో ఆ బిలం ఫోటో అంటే క్రేటర్ ఏదైతే ఉందో చంద్రుని పైన కొన్ని లోతు ప్రాంతాలు ఉంటాయి. సో అలా కప్ షేప్స్,
సో దాన్ని ఫోటో తీసి ఇస్రోకి పంపడం ద్వారా ఇస్రో భారతదేశంలో స్పేస్ టెక్నాలజీలో కీలకమైన వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారి జ్ఞాపకార్థం ఒక పేరుని కూడా పెట్టడం జరిగింది. ఆ బిలానికి ఏం పేరు పెట్టారు అంటే సారాభాయ్ బిలం. సారాభాయ్ బిలం. ఇటీవల వార్తలు నిలిచిన సారాభాయ్ బిలం, సారాభాయ్ క్రేటర్ ఎక్కడ ఉంది అంటారు. సో ఇలాంటి అడుగుతారు. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంది అంటారు. ఆప్షన్స్ అన్ని భూమి మీద ఇస్తారు, ఒక్క ఆప్షన్ చంద్రుని పైన ఇస్తారు. సో ఇలాంటివి. సారాభాయ్ బిలం ఇటీవల వార్తలు నిలిచింది, దేనికి సంబంధించింది అంటారు. సో TMC-2 కెమెరా క్యాప్చర్ చేసిన చంద్రుని పైన ఒక బిలం, ఒక క్రేటర్ ప్రాంతమే సారాభాయ్ బిలం. అలా ఇస్రోకి సంబంధించి జ్ఞాపకార్థము, విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థము సారాభాయ్ బిలం అని చంద్రుని పైన ఒక క్రేటర్కి ఈరోజు ఇస్రో నామకరణం చేసింది. ఆ ఫోటో ఎప్పుడు బయటకు వచ్చింది? జూలై 30న ఇస్రో దీనికి సంబంధించి వార్తను ఇటీవల బయట పెట్టడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనకి చంద్రునికి సంబంధించి చంద్రయాన్ 2కి సంబంధించిన ఈరోజు వార్తలు నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ టాక్సేషన్. సో చూడండి, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ప్రజల నుండి వచ్చే పన్ను, అది డైరెక్టా ఇండైరెక్టా ఏదైనా సరే. సో కొన్ని ట్యాక్సెస్ ఇండైరెక్ట్, మనకు కనబడవు, మనకు తెలియకుండానే మనం ఒక వస్తువు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాము. సో మనకు కనబడకుండా మనం కట్టే పన్నుని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈరోజు GST కింద అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ మర్జ్ చేశారు, చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో పరోక్ష పన్నులు. అదే డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటంటే మనం ఎంత పన్ను కడుతున్నామో మనకు చూస్తాము, మనకు తెలిసి కడతాము. ఎగ్జాంపుల్, నేను సంపాదించిన దానిలో ప్రభుత్వానికి ఎంత కడతాను, సో ఇది నాకు ఈ సంవత్సరం ప్రభుత్వానికి IT ఫైల్ చేశాను, ట్యాక్స్ ఫైల్ చేశాను అంటారు. సో ఎంత అని తెలుస్తుంది. ఒక వ్యక్తి పైన కానీ ఒక సంస్థ పైన కానీ డైరెక్ట్గా వేసే పన్నుని ఆ వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి కడితే ఇది డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్ను. సో దాన్ని నియంత్రించే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇటీవల మనం CBDT గురించి రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ భారతదేశంలో ఇటీవల చేసుకున్న ఒప్పందాలు మనం నేర్చుకున్నాం. సెబీతో ఒక ఒప్పందం చేసుకుంది, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వచ్చే ఆదాయం అంతా కూడా CBDTకి తెలియాలి. సో పన్ను ఏ రకంగా ఒక వ్యక్తి పైన వేయొచ్చు అని. సో అలా CBDTకి సంబంధించి అవన్నీ కూడా ఈరోజు ఒకటి వార్త నిలిచింది. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెగ్యులర్గా పన్నులు కట్టేవారు, వ్యక్తులు కానీ డైరెక్ట్ ట్యాక్సెస్, లేదా సంస్థలు కానీ, సంస్థలు కడితే కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సో వీరు ఎవరైతే రెగ్యులర్గా పన్నులు కడతారో వారిని ప్రోత్సహించే విధంగా, వారికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు చేసే విధంగా, పన్ను రెగ్యులర్గా కట్టిన వారికి కొంత రిబేట్ ఇవ్వడం కానీ అలాంటి అంశాలతో కానివ్వండి, మరియు కార్పొరేట్ పన్నుని 30% నుండి 22% చేయడం కానివ్వండి. అలా పన్ను సంస్కరణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటంటే ఒక ప్లాట్ఫామ్, ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్. సో నిజాయితీగా పన్ను కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరియు మొత్తం కూడా పన్ను సంస్కరణ తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతున్నారు. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనేది దేనికి సంబంధించింది? పన్ను సంస్కరణలకు సంబంధించింది. అందులో భాగంగా రెగ్యులర్గా నిజాయితీగా పన్ను కట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నిజాయితీగా పన్ను కట్టే వారికి ఏ రకమైన ప్రయోజకాలు ఇస్తారు ప్రభుత్వము, మరియు దాంతోపాటు కార్పొరేట్ పన్నులు ఏవైతే ఉంటాయో సంస్థలపైన వేసే పన్నులు, వాటి విషయంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు అవన్నీ కూడా ఒకే దగ్గర తీసుకొచ్చే విధంగా ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ LIC స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పేరిట, స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్. చూడండి, బ్యాంకుల్లో కానీ కొన్నిటిపైన ప్రభావం చాలా దారుణంగా పడింది. ఎగ్జాంపుల్, బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కొంత లోన్ మనం అవసరాల రీత్యా తీసుకుంటాము, EMI రూపంలో నెలకింత కడతాము, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని తలా ఇంత కడతాము, అసలు ప్లస్ వడ్డీ కలిపేసి కొంతకాలం పాటు కడితే లోన్ తీరిపోతుంది. అలా మనం EMI కట్టే విధంగానే మనకు సిబిల్ స్కోర్ అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి అంశాలలో బ్యాంకుల్లో ఇటీవల పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితుల ప్రభావం కారణంగా కానివ్వండి, అంతకుముందు వచ్చిన ఆర్థిక నష్టాలు కానివ్వండి, చాలా మంది తీసుకున్న లోన్స్ బ్యాంకుకి రాకపోవడం ద్వారా నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ స్ట్రెస్డ్ అసెట్స్ కానీ పెరుగుతున్నాయి. సో సేమ్ అలాగే బీమా రంగంలో కూడా కొంతమంది పాలసీలు తీసుకుంటారు, బీమా తీసుకొని అనుకోని కారణాల ద్వారా దాన్ని మంత్లీ కట్టే ప్రీమియం ఏదైతే ఉంటుందో, ప్రీమియం అంటారు మంత్లీ బీమాకి. సో మంత్లీ కట్టే ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియంని పర్సనల్ రీజన్ తోటి కట్టకుండా ఆపేస్తారు. అలా కట్టకుండా ఆపేసిన ద్వారా ఏమంటారంటే ఆ పాలసీలని మనం ల్యాప్స్డ్ పాలసీ అంటారు. ల్యాప్స్డ్ పాలసీ ఎకానమీలో చూడండి, ప్రీమియం అనేది
బీమా సంస్థలకు ఉంటుంది, ఈఎంఐ అనేది బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉంటుంది. సో అలా ల్యాప్స్డ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్స్డ్ అంటే ఏంటంటే అనుకోకుండా ఆగిపోయిన పాలసీలు. సో అలాంటి ఆగిపోయిన పాలసీలను మళ్ళీ కొనసాగించే విధంగా ఆగస్టు 10 నుండి అక్టోబర్ 9 వరకు ఎల్ఐసి ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది. సో ఇది కూడా మంచిది, ఎందుకంటే రాబడి రావాలి. పబ్లిక్ రంగ సంస్థ ఇది. సో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇలాంటి అనుకోకుండా ఆగిపోయినాయి కానివ్వండి కొనసాగించే విధంగా ప్రభుత్వం కూడా చేతునిస్తుంది. సో అలా ల్యాప్స్డ్ పాలసీస్ విషయంలో ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఆ క్యాంపెయిన్ ఇటువంటి బిట్స్ అడుగుతారు. ఇటీవల స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఏ సంస్థ ప్రారంభించింది అంటారు. ఆగస్టు 10 నుండి అక్టోబర్ 9 వరకు. దీని ఉద్దేశం ఏంటి అంటారు, అనుకోకుండా ఆగిపోయిన బీమా పాలసీలు ఏవైతే ఉంటాయో, ఇన్సూరెన్స్ పాలసీలు కానివ్వండి, ఈ పాలసీలు కొన్ని మన వ్యక్తిగత కారణాల ద్వారా ఆగిపోయినా కూడా ఈ రోజున మళ్ళీ వాటిని మీరు కొనసాగించండి అని ల్యాప్స్డ్ పాలసీస్ని మళ్ళీ కొనసాగించే విధంగా ఒక అంశాన్ని తీసుకొచ్చింది. సో ఆ పేరు గుర్తుంచుకోండి, స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్. దానికి సంబంధించి మళ్ళీ ప్రజల నుండి ఒక ఆదాయం సర్క్యులేషన్ అనేది ఉంటేనే మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో చూడండి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక సంస్కరణకు సంబంధించి కొన్ని ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో కోవిడ్-19 దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని మన్మోహన్ పాలసీ చెప్పాడు, సూచనలు ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రజల చేతిలో డబ్బులు పెట్టాలి అని. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రజల చేతిలో డబ్బు ఉంటే అడ్వాంటేజ్. ఎందుకంటే సర్క్యులేషన్ ఆఫ్ ఎకానమీ చూస్తాం మనం. ఎకానమీలో సర్క్యులేషన్ ఉండాలి. ప్రజల దగ్గర డబ్బు, ఉత్పత్తి సంస్థల దగ్గరికి పోతాం. మనం ఒక వస్తువును కొంటాం, ఆ తయారు చేసిన సంస్థ లాభపడుతుంది. ఆ తయారు చేసిన సంస్థ అమ్మినందుకు, ఆ ప్రోడక్ట్ అమ్మినందుకు ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. సో ప్రభుత్వానికి పన్నులు వచ్చి ప్రభుత్వం ఆర్థికంగా మంచిగా వృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అది ప్రజలపైనే ఖర్చు పెడుతుంది. రకరకాల పథకాలు కానివ్వండి, ఇనిషియేషన్ తీసుకుంటుంది. సో మొత్తం కూడా సైకిల్. ఈ సైకిల్ ఆఫ్ ఎకానమీలో ఏ ఒక్క రంగం ఆగిపోయినా కూడా మొత్తం ఎకానమీ అంతా దెబ్బతింటుంది. సో అలా ప్రైమరీగా వ్యక్తుల చేతిలో డబ్బులు పెట్టాలి అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. కానీ వ్యక్తుల చేతిలో డబ్బులు పెడితే బాగుంటుంది ఈ పరిస్థితిలో. కానీ రెగ్యులర్గా వ్యక్తుల చేతిలో డబ్బులు పెడితే, ప్రజల చేతిలో డబ్బులు పెడితే ఇన్ఫ్లేషన్ కండిషన్ కూడా వస్తుంది. మనీకి వాల్యూ లేకుండా పోతుంది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అని వస్తుంది. అంటే ఒక చిన్న వస్తువు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టాలి, డబ్బుకు విలువ ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో కానీ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన పాలసీలు, ఇటీవల విధానాలు, ప్రభుత్వానికి సూచించిన విధానాలు ప్రస్తుతం ఎకానమీ వ్యవస్థలో అద్భుతంగా ఉంటాయి. సో ఎకానమీ పార్ట్లో చదవండి. మన్మోహన్ సింగ్ గారు ఎకానమీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఎలాంటి సూచనలు ఇటీవల చేశాడు, ట్రీప్ ఫార్ములా అని చెప్పేసి అది చూడండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు SEP 2.0. సో SEP 2.0 అంటే సింపుల్ చూడండి, స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్. SEP 1.0, SEP 2.0, SEP 3.0 అని చెప్పేసి అటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతాయి. ఇదంతా కూడా యువతకి నైపుణ్యాభివృద్ధి కల్పించే పథకాలు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ మనకు తెలుసు, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రారంభించబడిందే అటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి రెగ్యులర్గా మనం నేర్చుకుంటున్నాం. యువతకి నైపుణ్యాభివృద్ధి కానివ్వండి, పారిశ్రామిక ప్రోత్సాహం కానివ్వండి, సో అలాంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతుంది. సో ఈరోజు వాలంటీర్స్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే సింపుల్ చెప్పాలంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా యువతకి ప్రోత్సాహకం కల్పించే విధంగా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సంవత్సరం కూడా టెక్నాలజీ సామర్థ్యాన్ని కల్పిస్తాయి, ఒక మెంటర్లా వహిస్తాయి. ఈ సంవత్సరం అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు ఏ సాఫ్ట్వేర్ దిగ్గజం అని అడుగుతారు. డెల్ టెక్నాలజీస్ మనకు తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీ డెల్ కంపెనీ ఏదైతే ఉంటుందో, డెల్ అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈ సంవత్సరం SEP 2.0లో భాగంగా యువతకి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, యువతకి నైపుణ్యాభివృద్ధి కల్పించే అంశాల ఆధారంగా ఇవి SEP 2.0ని ఈ సంవత్సరం జరుపుతున్నాయి. స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ 2.0, డెల్ టెక్నాలజీస్ అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఎవరికి? వాలంటీర్స్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సంస్థకి సంబంధించి యువతకి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాయి. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి చూడండి. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఉన్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దేశమంతా కూడా యువతకి ఒక నైపుణ్యాభివృద్ధిని కల్పించే పథకాలన్నిటి కూడా తీసుకొస్తుంది. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు GMR సంస్థ మనకు తెలుసు. GMR అనగానే మీకు గుర్తుకు రావాలి మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్న ఒక విమానాశ్రయం మనం చూసాము. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఇటీవల 2 అంశాలు ఈ 1 మంత్లోనే నేర్చుకున్నాం. ఒకటి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్. కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ అంటే ఏంటి?
ఎగ్జాంపుల్, మనం అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి వెళ్ళగానే కార్ పార్కింగ్ చేయాలంటే అక్కడ ఎంట్రెన్స్ లో ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి టికెట్ తీసుకుంటాము. సో ప్రస్తుతం మన కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎవరి దగ్గరికి కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ఆస్కారం లేదు. ఒక వ్యక్తిని ఒకరు టచ్ చేయడం కానీ, ఒక వస్తువు టచ్ చేయడం కానీ చాలా డేంజర్గా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారి కాంటాక్ట్లెస్ ఫాస్టాగ్ ఆధారంగా, ఫాస్టాగ్ మనకు తెలుసు, టోల్ ఏదైతే ఉంటుందో రోడ్డు ప్రయాణం చేసే వారికి టోల్ టికెట్ తీసుకుంటారు. టోల్కి సంబంధించి మొత్తం కూడా ఫాస్టాగ్ ఆధారంగా విహాన్ పోర్టల్ ఆధారంగా జరుగుతుంది. సో అలా ఫాస్టాగ్ అంశం ఆధారంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ విషయంలో వార్తలు నిలిచాము, అదొకటి నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు ప్రయాణికులు ఇటీవల వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల నుండి ప్రయాణికులు వస్తున్నారు, వారికి సంబంధించి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. సో అలాంటి థర్మల్ విషయంలో అత్యంత పెద్ద థర్మల్ స్క్రీనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేశాము, భారతదేశంలో నేర్చుకున్నాము. ఈ రోజున రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ సిటీ అంటాము. ఎయిర్పోర్ట్ సిటీ అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ చూడండి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే పనికిరాని స్థలాన్ని ఒక పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రాంతంగా మార్చడం. ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన తర్వాత ఆ చుట్టుపక్కల అన్ని కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్ అవుతున్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ అవుతున్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్. సో అలా ఒక పనికిరాని ప్రదేశాన్ని, ఒక పక్కన పడేసిన ఒక వేస్ట్ ల్యాండ్ని ఒక అభివృద్ధి పరమైన, ఒక ఆర్థిక వృద్ధి ఆధారంగా పనికొచ్చే ప్రాంతంగా మలచడమే గ్రీన్ ఫీల్డ్. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈరోజు భారతదేశంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ చుట్టుపక్కల ఉండే ఎయిర్పోర్ట్ పక్కన ఉండే ప్రాంతాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు ఉంటాయి జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో. సో ఈరోజు ఈ చుట్టుపక్కల ఉండే 100 ఎకరాల ప్రాంతాన్ని తీసుకొని ఆ 100 ఎకరాలలో కూడా ఒక ఎడ్యుకేషనల్ సొసైటీతో ఏకమవుతోంది, ఒక ఎంఓయూ చేసుకుంటుంది. ఆ సొసైటీ పేరు ఏంటని అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్, సెయింట్ మ్యారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ. జిఎంఆర్ మరియు సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఈ రెండు సంస్థలు కూడా ఈ రోజున హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పోర్ట్ సిటీ ప్రాంతంలో ఎడ్యుపోర్ట్ అనే ఒక అంశాన్ని ప్రారంభించబోతున్నాయి. ఎడ్యుపోర్ట్ అంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్. సింపుల్ చెప్పాలంటే అన్ని వయస్సుల విద్యార్థులకి అన్ని రకాల పరిశోధనలు, అన్ని రకాల విద్యాభ్యాసం కల్పించే విధంగా అక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, ఎడ్యుకేషనల్ సొసైటీస్, మరియు ఏవియేషన్ రంగానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మరియు రీసెర్చ్ సంస్థలు ఉంటాయి. మొత్తం అన్ని రకాల రీసెర్చ్, అన్ని రకాల విద్యలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా 100 ఎకరాల స్థానంలో అన్ని రకాల వయస్సు, అన్ని రకాల ఎగ్జాంపుల్ మనకేంది యూత్ దశ నుండి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ కూడా ప్రయోజనకర విధంగా ఉండేటట్టు ఒక నైపుణ్యాభివృద్ధి ఆధారంగా నైపుణ్యం పెంచే విధంగా ఒక ఎడ్యుపోర్ట్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి జిఎంఆర్ సంస్థ ప్రకటించింది. ఎడ్యుపోర్ట్ ఎక్కడ ప్రారంభమవుతుంది, ఏ సంస్థ ప్రోత్సాహంగా ప్రారంభమవుతుంది, దీనికి సెయింట్ మ్యారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒక ఎంఓయూ జరిగింది. సో ఈ రెండు సంస్థలు కలిపి హైదరాబాద్ పక్కన మొత్తం కూడా ఎడ్యుపోర్ట్ హబ్గా, EDUPORT, ఎడ్యుపోర్ట్ అంటే అక్కడ మేనేజ్మెంట్, ఏవియేషన్, అన్ని రకాల విద్యాభ్యాసం కానివ్వండి, రీసెర్చ్లకు అనుకూలంగా దేశ విదేశీ విద్యార్థులు అందరికీ ఉపయోగపడంగా అత్యున్నత సౌకర్యాలతో ప్రారంభించబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇటీవల చూస్తున్నాం టోటల్గా కూడా ఎడ్యుకేషనల్ పరంగా ఆన్లైన్ విధానం కానివ్వండి, అగ్రికల్చర్ మెకనైజేషన్ కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా టోటల్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీలు వస్తున్నాయి. ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు కృషి మేఘ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. దేని ప్రోత్సాహకంతో అంటే నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, NARES, నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయాలి. ఆ డిజిటలైజ్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించాలి. వ్యవసాయానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక పోర్టల్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించారు. అదేంటంటే కృషి మేఘ్, స్టెప్ టువర్డ్స్ డిజిటల్ అగ్రికల్చర్. ఇందాక చెప్పాను, వ్యవసాయం కూడా డిజిటలీకరణ జరుగుతోంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకి ఇక పత్రాల రూపంలో కాకుండా డిజిటల్ విధానంలో మనకు లభ్యమవుతున్నాయి. సో పట్టా నుండి టోటల్ మార్కెటింగ్ వరకు అన్ని కూడా ఆన్లైన్ విధానాలకు వస్తున్నాయి. సో ఈరోజు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా
కృషి మేఘ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. అది డిజిటల్ అగ్రికల్చర్లో భాగంగా. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ చూసుకోండి, నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సంస్థ ప్రోద్బలంతో డిజిటల్ అగ్రికల్చర్ విధానంలో కొన్ని పరిశోధనలు జరుగుతాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇటీవల స్వచ్ఛ భారత్ గురించి మనం రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం. స్వచ్ఛ భారత్కి సంబంధించి మనం ఇటీవల గందగి ముక్త్ భారత్ అని, స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించి కానివ్వండి, ఇటీవల క్విట్ ఇండియా డే ఏ రోజైతుందో ఆ రోజున రాజ్భవన్ దగ్గర రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రారంభం కానివ్వండి, అండ్ గందగి ముక్త్ భారత్ తోటి ఒక అభియాన్ జరుగుతుంది, ఒక క్యాంపెయిన్ జరుగుతుంది ఆగస్ట్ 15th వరకు, ఆగస్ట్ 8th నుండి ఆగస్ట్ 15th వరకు. అందులో భాగంగా ఇప్పుడు చూడండి, స్వచ్ఛ భారత్ సంబంధించి ప్రోగ్రాము మనకి 2014లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ప్రారంభమైన ప్రోగ్రాము 2 ప్రాంతాల్లో అమలవుతుంది. అర్బన్ ప్రాంతాల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ వాటర్ సప్లై. అర్బన్ ప్రాంతాల్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది ఈ ప్రోగ్రామ్. సో అలా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ దేశమంతా కూడా జరుగుతోంది, ఒక గందగి ముక్త భారత్గా మార్చాలి అని చెప్పేసి. సో మొత్తం కూడా పరిశుభ్ర భారత్గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన నుండి పుట్టింది. సో దీనికి సంబంధించి రెగ్యులర్గా నిన్న గందగి ముక్తి నేర్చుకున్నాము, రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం నేర్చుకున్నాం. ఈ రోజున స్వచ్ఛ భారత్ అనే ఒక అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటారు? శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇటీవల ప్రారంభించారు. తను ఏ మంత్రిత్వ శాఖకి అధిపతిగా ఉన్నారు అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, యూనియన్ మినిస్టర్ ఫర్ జలశక్తి, జలవనరుల శాఖ మంత్రిత్వ పరిధిలో ఉంది. సో ఇది ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ అని చెప్పేసి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్కి ఇంకా కూడా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఒక అకాడమీ డిజైన్ చేశారు. సో ఇందులో యువతకి సంబంధించి అవేర్నెస్ కానివ్వండి, భారతీయులందరికి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ పరిధిలో జరుగుతాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఇటీవల మనకి సీడ్ బాల్స్ అని ఇటీవల హర్యానా ప్రాంతంలో మనము చూసాము. ఏరియల్ సీడింగ్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి, లేదంటే ఏంటంటే డ్రోన్ల సహాయంతో పైనుండి డ్రోన్ పోతుంది. మనం ఇటీవల కాలంలో డ్రోన్లను విపరీతంగా వాడుకుంటున్నాం చూడండి, ఎందుకంటే అధునాతన సౌకర్యాలు. ఇటీవల కాలంలో COVID-19 పరిస్థితుల కాలంలో డ్రోన్ల సహాయంతో ఇండోర్లో శానిటైజేషన్ ప్రక్రియ చేశాము అండ్ డ్రోన్లతో నిఘా చేస్తున్నాము. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ కూడా సులభతర పర్మిషన్లు ఇచ్చే విధంగా గరుడ్ పోర్టల్ ఇచ్చింది. ఈ రోజున సీడ్ బాల్ అనే అంశం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి, ప్లాంటేషన్ విషయంలో సీడ్ బాల్ టెక్నిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ రోజున IIT కాన్పూర్ మరియు అగ్నిస్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే ఒక సంస్థ మరియు IIT కాన్పూర్, ఈ 2 సంస్థలు కలిసి ఒక సీడ్ టెక్నిక్ ని కనుగొన్నాయి. ఆ సీడ్ టెక్నిక్ అంటే ఏంటంటే అంతా చూపించేది అదే, సీడ్ బాల్స్. సో ఆ బాల్ ఏంటంటే శాండ్, సింపుల్ చెప్పాలంటే మట్టి, క్లే మరియు సీడ్. కొన్ని ప్రాంతాలు ఇటీవల తెలంగాణ ప్రాంతాలు కూడా చూస్తాం మనం సీడ్ బాల్ టెక్నిక్ అని. మనుషులు ప్రవేశం లేని ప్రదేశాలలో సీడ్ బాంబింగ్ చేస్తారని దూరం నుండే ఆ బాల్స్ ఏవైతే ఉంటాయో వేస్తారో, అక్కడ ఆ విత్తనం పడేసి మొలకెత్తుతుంది అని చెప్పేసి. సో మనం సర్వసాధారణంగా కొన్ని ప్రాంతాలకి వెళ్ళి మొక్కలు నాటుతాం, కానీ కొన్ని ప్రాంతాల్లో మనుషులు పోలేరు. అలాంటి ప్రదేశంలో ఏం చేస్తారు? ఆ విత్తనాలన్నింటినీ కూడా మట్టి ముద్దలు తయారు చేస్తారు. ఆ మట్టి ముద్దలు తయారు చేసేసి కొన్ని ప్రాంతాల్లో మనకు నచ్చిన ప్రాంతాల్లో విసిరేస్తే అక్కడ చెట్లు వస్తాయి. సో మనం అటవీ విస్తీర్ణాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. అందుకు సంబంధించి ఈరోజు అగ్నిస్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు IIT కాన్పూర్ వాళ్ళు ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. బిగ్ బయో కంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబులస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అక్రోనిమ్ చూసుకోండి. బయో కంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబులస్ అంటే సింపుల్గా ఏంటంటే సీడ్ బాల్. ఈ సీడ్ బాల్ టెక్నిక్తో మొత్తం కూడా మనము సాప్లింగ్స్ పెంచడం కానివ్వండి, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కానీ, మనకు నచ్చిన రకాల సీడ్ బాల్ తయారు చేసేసి చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త రకమైన టెక్నిక్, సీడ్ బాల్ టెక్నిక్ని ప్రయోగించారు. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. IIT కాన్పూర్ అండ్ అగ్నిస్ టెక్నాలజీస్, అగ్రిస్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వాళ్ళు ఈ అంశంతో ముందుకు వచ్చాయి. ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్. సో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి అన్ని రకాల అంశాలను ఒక పరిధిలోకి తీసుకొచ్చి దానిపైన నియంత్రణ చేసే విధంగా
ఒక మిషన్ ప్రారంభించడం, ఒక ఎక్స్పర్ట్ కమిటీని ప్రారంభించడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? కోవిడ్-19 వ్యాక్సిన్ సంబంధించి ఈరోజు భారతదేశంలో దాదాపు 7 సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగంలో ఉన్నాయి. రష్యాకు సంబంధించి వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు, కానీ చాలా దేశాలు కూడా క్లినికల్ ట్రయల్స్ విషయంలో సందిగ్ధం పడుతున్నాయి. కానీ కొన్ని దేశాలు, 20కి పైగా దేశాలు చాలా బిలియన్ డోస్ల ఆర్డర్ చేస్తున్నాయి. సో ఈ రోజున భారతదేశ అవసరాల రీత్యా వ్యాక్సిన్ మనకు కూడా తయారు చేసుకోవాలి. సో అలా భారతదేశంలో తయారవుతున్న వ్యాక్సిన్కి సంబంధించి పరిశోధన ఏ స్థాయిలో ఉంది, ఎలా జరుగుతోంది, దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కూడా చూడడానికి ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఎక్స్పర్ట్ ప్యానల్ ఎవరి ఆధ్వర్యంలో చేసింది? అది ఏమంటారంటే మనకు నేషనల్ మిషన్ ఆన్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్. అది ఎవరి పరిధిలోకి వచ్చింది అంటే నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ కోవిడ్ మేనేజ్మెంట్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే కోవిడ్-19 వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పైన వేయబడ్డ ఒక కమిటీకి ఇతను సారథ్యం వహిస్తాడు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో వైరస్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్కి సంబంధించి అన్ని ప్రయోగాలు కానివ్వండి, టోటల్ ఇష్యూస్ అన్ని కూడా ఈ పరిధిలోకి వస్తాయి. సో అతను ఒక వ్యక్తి, ఇతను సారథ్యంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా నియంత్రించే అధికారం ఉంటుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అక్షయ్ కుమార్. క్రితం కూడా మనం జూన్ నెలలో నేర్చుకున్నాం, ఫోర్బ్స్ మ్యాగజైన్లో అక్షయ్ కుమార్ గారు 52 స్థానంలో ఉన్నారు అని. సో 52 స్థానం అంటే ఏంటంటే అది టోటల్ ఫోర్బ్స్ మ్యాగజైన్ అన్ని రంగాలను తీసుకున్నారు. సో అక్షయ్ కుమార్ వయసు 52, తన యొక్క స్థానం 52 అని అప్పుడు నేర్చుకున్నాము. ఈ రోజున ఫోర్బ్స్ మ్యాగజైన్ సినిమా రంగానికి సంబంధించి మూవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, యాక్టర్స్, హీరోస్ ఎవరైతే ఉంటారో, సినిమా రంగానికి సంబంధించిన ఒక జాబితా రిలీజ్ చేసింది. టాప్ 10 అని ఫోర్బ్స్ మ్యాగజైన్, ప్రతిష్టాత్మక మ్యాగజైన్. ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఈరోజు అక్షయ్ కుమార్ గారు ఏ స్థానంలో ఉన్నారు అంటారు? భారతదేశానికి సంబంధించిన అక్షయ్ కుమార్ 6వ స్థానంలో ఉన్నారు. దాదాపు 380 కోట్ల పైచిలకు ఆస్తితో జూన్ 1, 2019 నుండి జూన్ 1, 2020 వరకు మధ్యలో తీసుకున్న గణాంకాల ఆధారంగా అక్షయ్ కుమార్ గారు ఏ స్థానంలో నిలిచారు అంటారు. సో 6th ప్లేస్లో ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన మూవీ రిలేటెడ్ ఇష్యూస్, హీరోస్ కానీ వాళ్ళందరికి సంబంధించి ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే డ్వైన్ జాన్సన్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. డ్వైన్ జాన్సన్. సో ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అక్షయ్ కుమార్ గారు ఇటీవల రిలీజ్ చేసిన ఫోర్బ్స్ మ్యాగజైన్లో సినిమా రంగానికి సంబంధించి 6th ప్లేస్లో ఉన్నారు. అన్ని రంగాలకు సంబంధించి 52nd ప్లేస్లో ఉన్నారు. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనకి జీకే మీనన్. సో జీకే మీనన్ ఎవరితనంటే ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్. సో రెగ్యులర్గా మనం జర్నలిజం సంబంధించిన ACJ అవార్డ్స్ గురించి నేర్చుకున్నాము. సో జర్నలిస్టుల మృతి గురించి చూస్తున్నాం. ఈ రోజున చనిపోయిన వ్యక్తి తను జీకే మీనన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్. సో ఇతను మాజీ క్రికెటర్ కూడా. అంటే క్రికెటర్ అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడలేదు, కాకపోతే ముంబై పరిధిలో కొన్ని మ్యాచెస్, అక్కడ ఇక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు గతంలో. సో ఆ తర్వాత తను స్పోర్ట్స్ కాలమిస్ట్గా తయారయ్యాడు, రాశాడు, చాలా వరకు కాలమ్స్ రాశాడు. అండ్ చాలా వరకు ప్రముఖ పత్రికలు, జాతీయ పత్రికలు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు కానివ్వండి, అలాంటి పత్రికలు కూడా రాశారు. ఇటీవల చనిపోయిన ప్రముఖ వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జీకే మీనన్ గారు. సో మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి చాలా వరకు కూడా తన సర్వీసెస్ ఇచ్చాడు. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పీకే ముత్తుస్వామి. ఎవరితను అంటే తమిళనాడు ప్రాంతంలో, తమిళ్ ఉంటుంది కదా, తమిళ్ సినిమా పరిశ్రమలో తను తెలియని వారు ఉండరు. చాలా వరకు కూడా ఫేమస్ హిట్ సాంగ్స్ రాశాడు. సో పీకే ముత్తుస్వామి గారు తమిళ్ సాంగ్ రైటర్ అంటే లిరిక్ రైటర్. సో పాటల రచయిత. సో ఇటీవల చనిపోయిన వ్యక్తి వార్తలు నిలిచాడు. పీకే ముత్తుస్వామి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే తమిళ్లోనే రాశారు అన్ని పాటలు. సో పీకే ముత్తుస్వామి తమిళ్ గీత రచయిత. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తనకు సంబంధించి థియేటర్ పరంగా కానివ్వండి, సినిమా రంగంలో తనకి చాలా మంది కూడా అభిమానులు ఉన్నారు పీకే ముత్తుస్వామి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, కమలా హారిస్. అన్ని పేపర్లో కూడా కమలా వికాసం అని పేరు వస్తుంది. మనం అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగబోతున్నాయి అని చెప్పేసి 1 month బ్యాక్ డిసైడ్ చేసుకున్నాం. ఒకవేళ పోస్ట్పోన్ అవుతాయా, పోస్ట్పోన్ చేయాలంటే అమెరికా రాజ్యాంగం ఒప్పుకుంటుందా, పోస్ట్పోన్మెంట్ అనే అంశం లేదు, రాజ్యాంగం సవరిస్తారని అవన్నీ నేర్చుకున్నాం. సో రిపబ్లికన్లు వర్సెస్ డెమోక్రటికల్స్ ఇద్దరి మధ్యలో ఉంటుంది. రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ మధ్యలో అమెరికా పోరు ఉంటుంది, ఎప్పటికైనా ఎన్నికల పోరు. రిపబ్లికన్ క్యాండిడేట్ ప్రస్తుతం ఉన్న డొనాల్డ్ ట్రంప్. సో డెమోక్రాట్ల తరపున ఎవరు అంటే జో బైడెన్ పోటీ చేస్తున్నట్టుగా మనం నేర్చుకున్నాం. ఇదంతా మనకు తెలుసు. సో 2 పార్టీల మధ్యలో డిబేట్స్ ఉంటాయి. అమెరికా ఎన్నిక విధానం అద్భుతంగా ఉంటుంది. సో డిబేట్స్ ఉంటాయి, ఎన్నిక విధానంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. ఇదొకటి కూడా మనం చూసాం. అండ్ ఈ రోజున డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ ఒక కీలక ప్రకటన చేశారు. సో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మహిళను
నామినేట్ చేస్తారు. తను ఎవరంటే కమలా హ్యారిస్. సో ఈ పేరు రాగానే భారతదేశంలోని కానివ్వండి, ఏషియా ప్రాంతం కానివ్వండి, చాలామంది అండ్ ముఖ్యంగా వెస్టిండీస్ ప్రాంతం వాళ్ళు చాలామంది కూడా సంతోషించారు. కారణం ఏంటంటే తన యొక్క ప్లేస్ కానివ్వండి, తన హిస్టరీ ఇంపార్టెంట్. సో కమలా హ్యారిస్ భారత సంతతి మహిళ. ఒకవేళ కమలా హ్యారిస్ గనక ఈసారి అమెరికా ఉపాధ్యక్షురాలు పదవికి గెలిస్తే గనక దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఉపాధ్యక్షురాలు ఒక మహిళ అయినట్టుగా వార్తలకు ఎక్కుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక శ్వేత జాతీయురాలు కాకుండా ఒక శ్వేతేతర జాతీయురాలు ఎన్నికలు నిలబడడం, ఉపాధ్యక్ష రేసులో ఉండడం. సో కమలా హ్యారిస్ యొక్క తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా ప్రాంతానికి సంబంధించిన వాడు. జమైకా అంటే మీకు వెస్టిండీస్ ప్రాంతము. తల్లి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, తల్లి తమిళనాడు సంబంధించింది, శ్యామల గోపాలన్. తల్లి శ్యామల తమిళనాడు ప్రాంతానికి సంబంధించింది. అండ్ కమలా హ్యారిస్ వాళ్ళ తాతయ్య గ్రాండ్ ఫాదర్ భారతదేశ స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించాడు, గాంధీకి సన్నిహితుడు కూడా. సో అలా పివి గోపాలన్. సో అలా కమలా హ్యారిస్కి భారతదేశ మూలాలు ఉన్నాయి. ఒకవేళ తను గనక ఉపాధ్యక్ష పదవిలో గెలిస్తే అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఉపాధ్యక్షురాలు మహిళ అయిన చరిత్ర వస్తుంది. మరి దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అమెరికా విధానం భారతదేశ విషయాలు అద్భుతంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం. కారణం ఏంటంటే తన జీన్స్లో ఆటోమేటిక్గా ఇండియన్. సో ఇండియన్ మూలాలు ఉన్నాయి, భారతదేశ మూలాలు ఉన్న మహిళ గెలుస్తే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంటారు. ఎందుకంటే అమెరికా ఓట్లు కూడా ఇంపార్టెంట్, అక్కడ కూడా ఇండియన్ ఓట్స్ ఉంటాయి. సో అవి ఒకటి కూడా కీలకంగా ఉంటాయి. బట్ ఇవంతా అవసరం లేదు, గెలిచిన తర్వాత తన గురించి స్పెషల్ ఎపిసోడ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు మాత్రం గుర్తుంచుకోండి, డెమోక్రాట్ల తరపున నిలబడుతున్న క్యాండిడేట్ కమలా హ్యారిస్. జో బైడెన్ ఏమో అధ్యక్ష రేసు, తను ఉపాధ్యక్షురాలు వర్సెస్ ట్రంప్. సో ఈ రకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఈసారి భారత సంతతి మహిళ పోటీ చేయడం ఒక గర్వకారణం. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. కొన్ని మిస్లేనియస్ అంశాలు మిగిలాయి, అవి రేపటి టాపిక్స్లో మనం కలిపి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.